హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మైదా పెట్టుకుందాం అనేసి మైదా తెంపుకుంటున్నాం అన్నట్టు. ఇక్కడ మాకు అన్నయ్య చూడండి, వాళ్ళ అమ్మమ్మకి మస్తు హెల్ప్ చేస్తుండు. ఆ రోజే మార్నింగే కటింగ్ చేయించుకున్నాడు అన్నట్టు. ఎంత క్యూట్గా ఉన్నాడో. మంచి గిన్నె పట్టుకోక అన్నయ్య అంటే మా మమ్మీ మైదా తెప్పేంత వరకు గిన్నె పట్టుకొని ఉన్నాడు అన్నట్టు. సో ఇంకా తీసుకొచ్చినాక గ్రైండ్ చేసినాం అన్నట్టు. సో పెట్టుకునే ముందే గ్రైండ్ చేయాలని చెప్పేసి పెట్టుకునే ముందే గ్రైండ్ చేసినాం. సో మమ్మీ ఆ రోజు మటన్ కర్రీ చేసింది. సో లంచ్ మంచి ఎమ్మి ఎమ్మి లంచ్ తినేసిన అనమాట. మటన్ తోటి హ్యాపీగా తినేసి ఇంకా మైదా గ్రైండ్ చేసుకొని మైదా పెట్టుకున్నాను అనమాట. నేను పెట్టుకుంటే మమ్మీ పెట్టుకుంటుంది, మళ్ళీ మమ్మీ పెట్టుకోదు, అది కాదు. అందుకే నేను ఉన్నప్పుడే గ్రైండ్ చేస్తే నేను పెడితే ఒక చేతికన్నా పెట్టుకుంటుంది అని చెప్పేసి గ్రైండ్ చేసి పెట్టినా అనమాట మమ్మీకి. ఫస్ట్ మమ్మీకి పెట్టేసిన తర్వాత నేను పెట్టుకున్నా. సో నేనైతే రైట్ హ్యాండ్ ముందుకి వెనక్కి రెండు కాళ్ళకైతే సాక్స్, గ్రీన్ కలర్ సాక్స్ లాగా వేసుకున్నాయి చూడండి. మొత్తం మైదా కరికాళ్ళకు మొత్తం పెట్టుకున్నా. ఎందుకంటే మంచిగా వేడి మొత్తం పోతుంది కదా, ప్రశాంతంగా చల్లగా ఉంటుంది బాడీ అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నా అన్నట్టు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఎండినాక లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ కూడా పెట్టుకున్నా అనమాట. చూడండి ఇట్లా మొత్తం ఒక గంట 2 గంటలు ఏమో ఉంచుకున్నా. ఇంకా మా ఇషాన్వి స్కూల్ నుండి వచ్చింది, మా ఇషాన్వి కూడా పెట్టుకుంది మంచిగా. ఆల్రెడీ రీల్లో చూసే ఉంటారు మీరు. సో ఇషాన్వి పెట్టుకొని ఇంక ఇషాన్వి తీసినాక ఇంకా నన్ను వీడియో తీస్తుంది అనమాట. సో ఇంకా నాకు ఎట్లా కూర్చున్నా, నేను ఒక స్టూల్ వేసుకొని కూర్చున్నా అన్నట్టు. అయినా కూడా చిన్నత్త నేను తీస్తా, నేను వీడియో ఎప్పుడు నువ్వే మమ్మల్ని తీస్తావా అనేసి అది వీడియో తీస్తుంది చూడండి. దాని చిన్న చిన్న చేతులతోటి అది ఏం వీడియో తీస్తుందో దానికే అర్థమవుతలేదు, పొట్టిది. కానీ ఏదో ఇట్లా వీడియో తీసింది అంతే. ఆ ఏజ్కి అదే గొప్ప. సో ఇంకా నెక్స్ట్ డే ఇంకా జైపూర్కి వస్తున్నాం అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా జైపూర్కి వచ్చేటప్పుడు నేను మంచిర్యాలలోనే మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటాను అనమాట. వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా. ఓన్లీ ఇక్కడ గురువారం ఆదివారం మాత్రమే వెజిటేబుల్స్ దొరుకుతాయి, మళ్ళీ మిగతా వారంలో వెజిటేబుల్స్ దొరకాయి. అందుకే మ్యాక్సిమం ఎప్పుడైనా వచ్చే ముందు రోజు కానీ ఈవినింగ్ కానీ మా డాడీ తీసుకెళ్ళి మార్కెట్కి ఇద్దరం కూడా కలిసి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటా అనమాట. సో ఇంకా ఆ రోజు వచ్చేసినాం ఈవినింగ్. సో ఇంకా నైట్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి నీట్గా పెట్టేసిన, ఎందుకంటే నెక్స్ట్ డే శనివారం. సో శనివారం ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి సో శుక్రవారం ఈవినింగ్ నైటే ఇల్లు ఊడ్చి తుడుస్తా అనమాట. అది ఏ నైట్ అయినా కూడా కానీ కంపల్సరిగా మొత్తం అంత ఇల్లు మొత్తం శుభ్రం చేస్తా అన్నట్టు. ఇంకా అది నాకు అలవాటు అయిపోయింది. సో కన్నయ్య టాయ్స్ అన్ని మొత్తం క్లీన్ చేసిన, మొత్తం ఎక్కడెక్కడ సర్దేసిన అనమాట. సో బోళ్ళు కూడా మొత్తం తోమేసిన, సింక్ మొత్తం ఖాళీ చూడండి. సో పొయ్యి కూడా మొత్తం కడిగేసిన. సో శుక్రవారం నైట్ మా ఇల్లు ఇంత నీట్గా ఉంటుంది అన్నట్టు. సో ఎందుకంటే శనివారం మార్నింగ్ పూజ చేస్తారు కాబట్టి సో నీట్గా ఉంచుకుంటా. సో ఆ రోజు ఎందుకంత స్పెషల్ అంటే మా అక్క కాశీ నుంచి అన్నపూర్ణాదేవి తీసుకొచ్చిందనమాట. సో ఆ దేవిని పెట్టుకోవాలని ప్లాన్. సో చూడండి ఇక్కడ పెట్టేసుకున్నా. సో మా మమ్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొచ్చింది తిరుపతి నుండి. సో ఈ విగ్రహాలు పెట్టుకోవాలి, సో పూజ చేయాలని చెప్పేసి మార్నింగే లేచి పూజ చేసేసిన అనమాట. మొత్తం అన్ని ఫొటోస్ అన్నీ తూడ్చి బొట్లు పెట్టేసి. సో ఫుల్ ఫ్లవర్స్ ఉండే ఆ రోజు. మందార పూలు మస్తు పూసినాయి చెట్లకి. నందివర్ధనాలు ఇప్పుడు సీజన్ కదా, నందివర్ధనం సీజన్ కదా. సో ఆ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చిన అనమాట. సో చూడండి ఇక్కడ అమ్మవారిని అన్నపూర్ణాదేవిని పెట్టుకున్న. బియ్యంలో పెట్టాలన్నమాట అన్నపూర్ణాదేవిని. సో అట్లా బియ్యంలో ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని అన్ని ఇట్లా విగ్రహాలన్నిటిని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నా. సో దేవుళ్ళన్నీ కూడా చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో, ఫ్లవర్స్ పెడితే సూపర్ ఉన్నాయి అసలుకి. ఇంకా పూజ చేసిన రోజు మంచి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వచ్చేసి కంచి, మమ్మీ వాళ్ళు కంచి కూడా వెళ్ళారు కదా. సో కంచి కామాక్షి ఫోటో, బంగారు బల్లి ఫోటో కూడా తీసుకొచ్చిర్రు అనమాట నా కోసము. బంగారు బల్లి ఫోటో ఉంటే ఎట్లా అంటే మనం ఇది ఎప్పుడైనా బల్లి పడినా కూడా ఆ ఫోటోని మొక్కి టచ్ చేసి మొక్కితే మనకి ఎలాంటి దోషం ఉండదు. సో ఇంకా ఆ రోజు ధూపం వేస్తున్నా అనమాట. గిన్నె ఇవి ఉంటాయి కదా, అవి మంచిగా ఉంటాయి బాల్స్, స్మెల్ మంచిగా వస్తుంది. కానీ వీటిని కర్పూరంతో వెలిగించాలి. అందుకే కర్పూరం, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కర్పూరంతో ఫుల్ జాగ్రత్త ఉండాలి. అందుకే ఇవి దాచిపెట్టిన నేను కర్పూరాల్ని. సో ఇక్కడ అమ్మవారు చూడండి అన్నపూర్ణాదేవి వెండి ఫ్లవర్స్ పెట్టి మంచిగా డెకరేట్ చేసిన అనమాట. సో ఇంకా ఇంట్లో దేవుళ్ళన్నిటికీ ఫస్ట్ ధూపం చూపిస్తున్నా అనమాట. పూజ మొత్తం అయిపోయింది. ఆ రోజు మార్నింగే లేచిన అనమాట. సో అందుకే పూజ అయిపోయింది. ఈ వీడియో ఒక 3-4 డేస్ కలిపి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. శుక్రవారంది, శనివారంది, ఆదివారంది కలిపి. సో ఇంక ఇంట్లో మొత్తం అన్ని కార్నర్స్కి వెళ్ళి ధూపం చూపించాలి. సో ఇంక ఇంట్లో మొత్తం అంతా కూడా ధూపం చూపిస్తుంది అనమాట. అప్పటికి ఇంకా మాకు అన్నయ్య లేవలేదు, అందుకే మా ఇల్లు అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా మాకు అన్నయ్య లేస్తే ఇంట్లో టీవీ మోగుతూనే ఉంటుంది. అప్పటికి కన్నయ్య లేవలే అనమాట. మార్నింగే లేచిన ఆ రోజు. సో అందుకే కన్నయ్య లేవలే. కన్నయ్య కొంచెం లేట్ అయ్యి లేస్తాడు, 8-9కి అట్లా లేస్తాడు అన్నట్టు. సో ఇంకా హాల్లో కొంచెంసేపు పెట్టేసి ఉంచిన అనమాట ధూపంని.
సాంబ్రాణి ధూపాన్ని అట్లా పెట్టేసి మంచిగా పొగ మొత్తం ఇల్లు మొత్తం మారితే మంచిగా అనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది కదా ఇంట్లో ఉన్నది. సో అట్లా వేసేసిన అనమాట. సో పూజ చేసిన రోజు నాకు మంచి అనిపిస్తుంది. దేవుళ్ళను ఫొటోస్ చూస్తూనే ఉంటా అన్నట్టు. ఇట్లా మంచిగా వీడియో ఫొటోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటా. మంచిగా అన్ని ఫొటోస్ నీట్గా కడిగి బొట్టు పెట్టి మంచిగా దీపం వెలిగించిన. విగ్రహాలు ఇంటికి వచ్చినాయి కాబట్టి ఎంత అదృష్టం ఉంటే మన ఇంటికి అమ్మవారు వస్తారు చెప్పండి. సో ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వడ చేస్తుంది అనమాట. వీక్లీ వన్స్ కంపల్సరీ వడ చేస్తా. మెయిన్లీ ఇంకా శనివారం కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో వడ. మా మధు ఫేవరెట్ టిఫిన్ అనమాట. వడ అంటే చాలా ఇష్టం మా మధుకి. ఇష్టంగా తింటాడు తాను టిఫిన్. ఇష్టంగా తినే టిఫిన్లో ఇడ్లీ ఇంకా వడ. అందుకే తనకి ఇష్టం కాబట్టి వీక్లీ వన్స్ కంపల్సరీ చేస్తా అనమాట. సో వడ విత్ చట్నీ. నైటే పప్పు నానబెట్టుకుంటా, మార్నింగే లేసి పడతా అన్నట్టు. సో మంచిగా వస్తాయి క్రంచీ క్రంచీగా సూపర్. మన హోటల్స్లో ఎట్లా ఉంటాయి సేమ్ అట్లనే ఉంటుంది టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తను టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయిండు అనమాట. ఆ రోజు లంచ్కి వచ్చేసి కాకరకాయ కర్రీ చేస్తున్నా. మా మమ్మీకి కాకరకాయ కర్రీ ఇష్టము. సో అందుకని చెప్పేసి కాకరకాయలు కట్ చేస్తున్నా అనమాట. చిన్న చిన్నగా కట్ చేసి ఫ్రై లాగా వేస్తా. తనకి పులుసు కంటే కూడా ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం అన్నట్టు. అందుకే ఫ్రై చేస్తా అనమాట ఒక పూట మందమే. సో నాకు వచ్చేసి దొండకాయ కర్రీ. సో ఇంకా ముందు రోజే వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నా కదా మంచిర్యాలలో. సో ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ ఉండే. నాకు దొండకాయ ఫ్రై ఇష్టం. అది మెయిన్గా కన్నయ్య పుట్టినప్పుడు నేను దొండకాయ తింటున్నా. అసలు కన్నయ్య పుట్టకముందు అసలు దొండకాయ కర్రీ తినకపోయేదాన్ని. కానీ దాని మంచి దాంట్లో ఉన్న మొత్తం గుడ్ క్వాలిటీస్ దొండకాయ తింటే ఎంత మంచిదో అని నాకు కన్నయ్య పుట్టినాక తెలిసింది. ఇంకా అప్పటి నుండి వీక్లీ వన్స్ కంపల్సరీ తింటా అనమాట దొండకాయ కర్రీ. సో ఇంకా దగ్గరికి వండుకున్నా అనమాట దొండకాయ. మా మధుకేమో కాకరకాయ ఫ్రై, నాకేమో దొండకాయ ఫ్రై. మేము ఉన్నది ఇద్దరమే కానీ ఇద్దరికి వేరు వేరు కూరలు ఉంటాయి ఎప్పుడైనా కూడా. సో ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట. సో ఏదైనా నాన్ వెజ్ వండుకున్నా కూడా కుడకపొడి లేదు. సో అందుకని చెప్పేసి కుడకపొడి గీరుదామని చెప్పేసి కుడకలు తీసుకొచ్చిన. మెల్లమెల్లగా గీరుకుంటా ఒక 3 కుడకలు గీరుకున్నాం అనుకోండి మనకు 1 మంత్ వస్తుంది. ఇంకా కుడకపొడి వేస్తే మంచిగా ఉంటుంది కదా కర్రీ చిక్కగా వస్తుంది. సో ధనియాల పొడి కూడా అయిపోయింది. సో ధనియాల పొడి కూడా పడుతున్నా అన్నట్టు. కుడకపొడి బయట కొనుక్కోవచ్చు కానీ అంత టేస్టీగా ఉండదు. మనం గీరుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకే ఇంట్లోనే వేసుకుంటా అనమాట నేను కుడకపొడి. బయట కుడకపొడిలో ఆయిల్ ఆయిల్ మొత్తం తీసేస్తా, అందుకే టేస్ట్ రాదు. ఇదైతే మంచి ఆయిల్ ఆయిల్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ధనియాలో కూడా మంచిగా వేయించి పొడి వేసుకున్నాను అనమాట. సో ఒక 1 మంత్ వరకు నాకు టెన్షన్ ఉండదు. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి రాగి దోశ, రాగి ఇడ్లీ పిండి రెండు ఒకటే అనమాట. రాగులు, మినపప్పు, కొంచెం బ్రౌన్ రైస్ వేసి ఒక 3-4 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. నేను రాగులు 2:3:2:1 రేషియోలో వేస్తా. 3 కప్స్ రాగులు, 2 కప్స్ మినపప్పు, 1 కప్పు బ్రౌన్ రైస్ వేస్తా అనమాట. సో ఇట్లా వేసుకుంటే మనం ఈ పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. నేను ఎట్లా వేస్తా అంటే మార్నింగ్స్ ఇడ్లీ వేస్తా, ఈవినింగ్స్ ఏమో దోశ వేస్తా అనమాట. ఇది వేసుకున్నప్పుడు కొంచెం అటుకులు వేయాలి. అటుకులు వేస్తే ఏమవుతుంది అంటే మెత్తగా వస్తుంది పిండి, మంచిగా వస్తుంది. ఇడ్లీ అయినా దోశ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సూపర్ దోశ అయితే క్రంచీ క్రంచీగా సూపర్ ఉంటుంది అసలుకి. ఇడ్లీ అయితే మెత్త మెత్తగా సూపర్ ఉంటుంది అటుకులు వేస్తే. సో ఇక్కడ మిక్సీ పడుతున్నా అనమాట. సో మిక్సీ పడుతుంటే కొంచెం వీడియో షూట్ చేసుకున్నా. చాలా డేస్ అవుతుంది ఇట్లా వీడియో షూట్ చేసుకోగాని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఎప్పుడైనా కూడా ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా కూడా ఒక సర్వ ఉంటుంది అనమాట, స్టీల్ సర్వ, దాంట్లోనే వేస్తే అది అయితే పొంగదనమాట. కొంచెం పెద్దగా ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ ఉన్న బయటకు రాదు పిండి. అందుకని చెప్పేసి దాంట్లో వేస్తా అనమాట. సో ఇట్లా పిండి పట్టుకుంటున్నా. పిండి పట్టుకుంటే ఈ పిండి పట్టుకుంటే ఏమైతే మనకు 2 డేస్కి పనికి వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్కి పనికి వస్తుంది. మార్నింగ్ ఇడ్లీ పెట్టుకోవచ్చు, ఈవినింగ్ దోశ వేసుకోవచ్చు. అట్లా రాగి దోశ వేసుకోవచ్చు, రాగి ఎగ్ దోశ వేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఎక్కువ రాగిది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. కన్నయ్య కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలకి ఐరన్ ఫుడ్ పెట్టాలి కదా. రాగిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాగి దోశ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. నేను వీక్లీ త్రైస్ తింటాం ఇదే. సో ఇట్లా ఈ సర్వలో పెడితే ఏంటంటే బయటకు పొంగదన్నట్టు మంచిగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ చేసిన అన్నట్టు. సండే రోజు అన్నట్టు ఇది రాగి ఇడ్లీ విత్ చట్నీ. సో ఇంకా టిఫిన్ చేసేసినాం. ఇంకా సండే కాబట్టి ఇంకా ఆ రోజు ఫిష్ తీసుకొచ్చిండు అన్నట్టు మధు. ఫిష్ కంటే కూడా ఆ రోజు ఫిష్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఇవి వచ్చేసి ఫిష్ ఎగ్స్ 5 kgs ఫిష్ తీసుకొచ్చారు వాళ్ళు.
తిన్నర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసము. సో దాంట్లో ఫిష్ ఎగ్స్ ఎక్కువ వచ్చినాయి అన్నట్టు. నాకు ఫిష్ ఎగ్స్ ఎక్కువ ఇష్టము. అందుకని చెప్పేసి నా కోసం ఇది తీసుకొచ్చిండు. కొన్ని ఫిష్ కూడా నాకు పులుసు కోసం తీసుకొచ్చిండు అన్నట్టు. సో ఈ ఫిష్ కర్రీ వేసుకోవాలి, ఫిష్ ఎగ్స్ కర్రీ. ఈ ఫిష్ ఏమో పులుసు పెట్టుకోవాలి. మా మధు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. నాకు కొన్ని ఇచ్చారు పీసెస్. సో ఫస్ట్ దీన్ని బాయిల్ చేస్తున్నా. బాయిల్ చేసి కేక్ లాగా అవుతుంది గట్టిగా. కేక్ లాగా అయినాక పోబెట్టుకోవడం, ఎగ్ ఫ్రై చేసుకున్నట్టే వేసుకోవడం. సూపర్ టేస్టీ ఉంటుంది. కానీ ఎక్కువ క్వాంటిటీ అయింది ఆ రోజు. ఎప్పుడైనా కూడా కొంచెం గింతంత వచ్చేది, మంచిగా సరిపోయేది. బాగా ఎక్కువ క్వాంటిటీ అయింది. నాకైతే ముఖం కొట్టినట్టే అయింది అసలుకి ఆ రోజు. బాగా ఎక్కువ అంటే ఎక్కువ వచ్చింది. చూడండి ఎంత క్వాంటిటీ ఉందో. ఒక హాఫ్ కేజీ దాకా అవుతుంది కావచ్చు ఇదే అసలుకి ఫుల్ క్వాంటిటీ. నేనైతే ఫస్ట్ చూడంగానే షాక్ అయిపోయినా. ఇంత చైనా నేను ఎప్పుడు చూడలే అసలుకి. సో ఇట్లా మనం వాటర్లో బాయిల్ చేసుకున్నాక ఇట్లా కేక్ లాగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైక్ మన ఎగ్ ఎగ్ కర్రీ ఎట్లా వండుకుంటాం సేమ్ అట్లనే వండుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బగారా సమార అవన్నీ వేసి మనం కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని కలుపుకోవడమే, అంతే. సూపర్ టేస్టీ ఉంటుంది. ఫుల్ న్యూట్రిషన్ కూడా చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ కర్రీలో. పిల్లలకు పెడితేనైతే చాలా మంచిది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, కొంచెం పెద్ద పిల్లలు. చూడండి ఇట్లా వచ్చిందనమాట కర్రీ. మంచిగా ఉండే టేస్ట్ మాత్రం. కానీ నేను ఒక్కదాన్నే అన్నట్టు, వాళ్ళు ఎవరు కూడా తినలేరు. బాగా ఎక్కువైంది నాకు. ఇంకా నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసిన. సో ఇది వచ్చేసి ఫిష్ పులుసు. ఫిష్ పులుసు కొంచెం చింతపులుసు వేసి చేసినట్టు. ఫిష్ పులుసు మాత్రం టేస్ట్ అద్దరిపోయింది అసలుకి. చాలా అంటే చాలా బాగుండే. ఎక్కువ చింతపులుసు వేయలేదు, కొంచెమే చింతపండు పులుసు వేసి చేసిన అన్నట్టు. ముక్కలకు బట్టి పులుసు మాత్రం సూపర్ టేస్టీ ఉండే. ఈ కర్రీ ఇంకా సండే కంటే కూడా మండే సూపర్ టేస్టీ ఉండే అనమాట. లంచ్ హ్యాపీగా కడుపు నిండా తినేసిన. చేపల పులుసు తోటి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే. చేపలు కూడా మస్తు టేస్టీగా ఉండే. అప్పుడప్పుడే తీసుకొచ్చిర్రు అన్నట్టు, లైవ్ ఫిషెస్ తీసుకొచ్చిర్రు అన్నట్టు. ఫిషెస్ తీసుకొచ్చిర్రు కదా, చాలా టేస్టీగా ఉండే. ఇంకా లంచ్ చేసేసి కొంచెంసేపు పడుకొని మా కన్నయ్యని పార్క్ తీసుకెళ్ళిన అనమాట. సండే కాబట్టి కంపల్సరీ పార్క్ తీసుకెళ్తా. ఇంకా పిల్లలందరూ ఉంటారు, ఆడుకుంటారు కదా. సో వాడికి కూడా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి పార్క్ తీసుకెళ్ళి అనమాట. సో ఇక్కడ మా కన్నయ్య మంచిగా ఆడుకున్నాడు ఆ రోజు. జారుడు బండ మీద మంచిగా జారుకుంటా పొట్టోడు క్యూట్గా ఆడుకున్నాడు. చూడండి ఎట్లా ఆడుకుంటాడు. వాడికి వాడికి వెళ్ళి మంచి ఎక్కుకుంటా ఆడుకున్నాడు అన్నట్టు. కానీ ఇక్కడ మనం ఎక్కేటప్పుడు జాగ్రత్త ఉండాలి. నేను ఇక వీడియో తీస్తున్నా అయినా కూడా అసలు చూడండి ఎంత క్యూట్గా పట్టుకుంటుండో పొట్టోడు. అసలు కొంచెం కూడా భయపడతలేడు అసలుకి. భయపడకుండా మంచిగా పట్టుకుంటాడు. ఇంకా కన్నయ్య పెద్దగా అవుతుండని అనిపించింది నాకైతే ఆ రోజు. మంచిగా మెల్లగా ఎక్కుకుంటా మంచిగా ఆడుకుంటా మంచిగా జారిండు అన్నట్టు. మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసిండు కన్నయ్య అయితే పార్క్లో. పిల్లలందరూ ఉంటారు అన్నట్టు. సో ఇంకా పిల్లలందరూ చూసుకుంటూ మంచిగా ఆడుకున్నాడు. కొంతసేపు ఇక్కడ పార్క్లో ఆడుకున్నాక ఇంకా ఆ రోజు సండే కాబట్టి మార్కెట్కి వెళ్ళాలి. సండే మార్కెట్ ఇక్కడ మాకు కోల్గేట్ దగ్గరే ఉంటుంది. సో ఇంకా దగ్గరే కాబట్టి సో కన్నయ్యని కొంచెంసేపు ఆడిపించి వెళ్దామని చెప్పేసి ప్లాన్. సో ఇక్కడ కన్నయ్య కొంచెంసేపు పార్క్లో ఆడుకున్నాడు పొట్టోడు. మంచిగా అన్నీ తిరుక్కుంటా కొంచెంసేపు ఆడుకున్నాడు. ఇంకా పార్క్ నుండి వెజిటబుల్ మార్కెట్ దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్సే. ఇంకా వెళ్ళినాం. వెళ్ళి ఇంకా అన్ని కావాల్సిన కూరగాయలు అన్నీ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాం అన్నట్టు. మళ్ళీ సండే దొరికితే మళ్ళీ గురువారం వరకు దొరకదు అన్నట్టు. అందుకే సండేనే మ్యాక్సిమం అన్ని రకాలు తీసుకొచ్చుకుంటాం. ఎప్పుడు వీలైతే అప్పుడు. సండే వీలైతే సండే, గురువారం వీలైతే గురువారం. ఎప్పుడు వీలైతే అప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు గోంగూర ఇచ్చిర్రు అన్నట్టు. వాళ్ళ చెట్ల గోంగూర ఇచ్చింది మా ఫ్రెండ్. సో మంచిగా పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి తెంపుతున్నా. సో గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంటే ఏదైనా కర్రీలో సైడ్ డిష్గా మంచిగా ఉంటుంది కదా టేస్ట్. అందుకని చెప్పేసి కొంచెం నువ్వులు వేసి వేసిన అనమాట. నువ్వులు వేస్తే కొంచెం 2 days ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నువ్వులు వేసిన. సో ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి రాగి దోశ విత్ రాగి ఎగ్ దోశ వేసిన అనమాట. సో మార్నింగ్దే రాగి పిండి ఉంది కదా ఇడ్లీకి వేసుకుంది, అదే పిండితోటి చూడండి ఇదే పిండితోటి రాగి ఎగ్ దోశ వేసిన అనమాట. ఈ ఎగ్ దోశ అయితే ఒక్కటి తింటే మనకి ఫుల్ ఎనఫ్ సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది, క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది టేస్ట్ అసలుకి. మా మధుకైతే మస్తు ఇష్టం ఈ రాగి ఎగ్ దోశ. అది మళ్ళీ ఐరన్ తవా మీద కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట, క్రంచీ క్రంచీగా. ఆల్రెడీ ఒక దోశ అయిపోయింది. సో ఇంకొక దోశ వేస్తున్నా. ఒక్క దోశ ఎనఫ్ అసలుకి. చూడండి మొత్తం పెనం మొత్తం పెద్ద వేసిన అనమాట. సూపర్ టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంకెవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. ఇలాంటి డైలీ రొటీన్ బ్లాగ్స్తోని మంచి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. బాయ్ బాయ్.